పోదంతా సెట్ అయింది ఇంకా. కొరక్రాన్ పెట్టి కొడుతున్నాడు చేతిలో చేయాలి. అక్కడ నౌకరాని ఆడుతుంది, ఇక్కడ కొరకరాను సరిపోయింది. గురిజీ ఆనకాలు చేసుకున్నావు పోయి చెప్తా ఆనకాలు కత్తి గురిజీ ఆరిపోయింది చెప్తున్నా చూడండి. 80% ఆరిపోయిన పోసే విత్తనాలు ఉన్నాయి, పోసే విత్తనాలు ఉన్నాయి. అంటే కంటితో చూసి చేసుకోవాలి. అది సోడా పెట్టకుండా మన సెల్లులో చూసి ఆయన చెప్పాడు ఏం చెప్పాడు అని అనుకోకుండా ఇట్లా గమనించుకొని వచ్చి చూసుకోవాలి. ఏం ఉపయోగం ఏమన్నా మనం అంత ఖర్చు పెట్టాము. ఎందుకు ఆరిపోయినాయి, ఆరటానికే పెట్టా. మొత్తం బయలు ఇంకా 75 విత్తనాలు ఉన్నాయి మొత్తం బయల 100కు పైన విత్తనాలు. దాంట్లో సచ్చలేదు 75 ఉండే కాయ సాంతం బయల మొత్తం బయలు విత్తనాలు మొత్తం బయల 100 విత్తనాలు పైన కంపల్సరిగా. తేజాలో 100 విత్తనాలు అంటే కాటాలు భలే వస్తాయి. కాటా వచ్చింది, కాటా బాగా విత్తనం కూడా బాగా సడింపు ఉంది. వెళ్దారండి. కొమ్మ ఇరిగిపోయింది, కొమ్మ ఎప్పుడు పోయిందిలే. చూడు తాళ్ళు ఉంది, తాళ్ళు లేదు, ఎండిపోయింది కానీ తాళ్ళు రాల మచ్చ కానీ. చూడు ఈ కాయగూడ సైజ్ అట్ట తెలపరాస్తాయి, ఇది తెలపలేదు. ఇది చూడు ఎట్టుందా బొబ్బరి చెట్టు. చూడు బొబ్బరి చెట్టు కూడా కాసింది, బొబ్బరి చెట్టు చూడు ఎట్ట కాసింది. కాసే గుణం ఉంది బాగా. మెయిన్ సైజు వచ్చి ఈ సైజు ఉందంటే చెట్టు బొబ్బరి వచ్చింది తగ్గదా. బొబ్బరి వచ్చినా కానీ చూడు ఎంత సైజు ఉంది. అది ఇప్పుడు సార్ మాకు తెలియక అడుగుతాను, కాయ శుభ్రం పూర్తిగా ఎండాక ముడత అని వచ్చిద్దా? కాయ నిలువు కత్తి అడ్డ కత్తి కాదు, బ్రహ్మాండం. అవునాయా కత్త ఎండినాక మనకు ముడతాయి అన్న పని లేవా? వాటర్ ఏమైనా ఎక్కువ కావాలండి దీనికి? నార్మల్. మా కళ్ళు మినిమం 5 తళ్ళు 4 తళ్ళు అయిపోద్దండి. మనకి ఎండిపోయి కొమ్మే చెప్పిద్ది. అవును, ఆ బాక్స్లో ఉందండి, అందులో అలా ఇదిగో లేదు లేదు దాని కాయ అంత బొబ్బరు వచ్చింది పైదా ఇయేనా బాక్స్లో ఉన్నాయి చూడు. బొబ్బరు వచ్చింది చూడు ఎంత పొడుగుంది. మామూలుకాయ అంత ఉంది, మామూలుకాయ అంత ఉంటుందండి. బొబ్బరు వచ్చిందంటే ఇంకా చూడాలి. ఇక ఎండిపోయిన బద్ద టైపే ఉన్నాయి, ముడతలేదు. ఇక ఉండేలే 2 ఉండేది. ఇక బద్ద టైప్ సరే 2 ఉండేలే 2 ఉండేలే ఇక్కడ. బద్ద టైపే ముడతలేదు.
ముడత రాదు సైజ్ చూడు. తేజలో కలిసిపోయింది. నుండి సార్ వచ్చినప్పుడు ఎండి గారు వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఉంటారు. ఆయన తీసుకెళ్ళి ఉంటాడులే. ఇదిగో మాకు కూడా ఇదిగో ఇట్ట బగిలి పత్తి ఒకటి చూపించండి. అది కూడా చేస్తాంగా మరి ఇది ఒకటే వేసుకుంటే మరి దానికి పెట్టుబడి ఆడ తేవాలా? ఫస్ట్ బ్యాచ్లో తీసుకోమన్నాడు సార్ పత్తిత్తనాలు కూడా. అది ఇది ఏం విత్తనం అంట? ధరేంటి సార్లు కూడా చూడు ఎడకాసింది. ఏదో ఏం పత్తి అంటే ముందు తాళ్ళు లేక పంట అంటే ఇట్టు ఉండాలండి. పంట అంటే ఇట్టు ఉండాల. రైతు నిశ్చింతగా ఉండవచ్చు. ఇదిగో ప్రశాంతంగా. చూడు కాయలు చూడదు పొడవని. బొబ్బర చెట్టు అయినా కానీ కాసిద్దని బొబ్బర చెట్టు అయినా కానీ కాసింది. ఇదిగో ఎన్ని కాయలు ఉండే చూడు. చూడు మళ్ళీ అది బొబ్బర చెట్టు. పత్తి చేనమిటి మళ్ళీ ఇక్కడ చూపించు. పత్తి చేనమిటి ఏడన్నా ఒకటి పెద్ద లెక్కలేదు కదా. అయినా కాసిందిగా. మాకు మైండ్ పోయింది ఆయన మా చేలు. మా చేలు తీసేది చాలా. హలో హలో ఒకే సైజు కాయ. అవును ఇక్కడే ఉండదు ఇంకా. అంత మంచి రంగు చూడండి. అవును. వస్తున్నా ఎవరిని తీసుకెళ్ళి ఎత్తే మనం వస్తా. ఒక అరగంటలో వస్తాలే. గంట అవును. టైం ఎంత అయింది చూస్తాం. ముందు ఇత్తనం ఆ? కొమ్మ జాతి. అవును. కొమ్మలు కొమ్మలు బాగా పడ్డాయి. అయితే గంట దగ్గర దగ్గర చిక్కన గెనుపు. ఏమో చూద్దాం. ఆ కొమ్మ చూడు. పై కొమ్మ, వెనక కొమ్మ. పైకి వచ్చింది అంతగా. అనకొమ్మ చూడు ఎంత కొమ్మ కాసింది. ఇవి అరబట్ట అయితే. కేజీ ఉంటే ఉంటాయి. కేజీ ఉంటుంది. కేజీ బంగారం వాళ్ళు ఉంటాయి. మరి ఇది ఇంకో కొమ్మ ఉంది. చూడు దానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి. ఇది మెయిన్ చెట్టు అందట్లా అలివి కావట్లా ఇంకా. అటుపోయిన కొమ్మ. మేము కొట్టే కొట్టుళ్ళు ఈ 40 కాపిస్తామండి. 40 అయితే. అవును. ఏ చెట్టు తీసి ఒక చెట్టు తీయాలని లేదు ప్రతి చెట్టు అట్నే ఉంది. మొత్తం అట్నే ఉండాలి. తీసేసే చెట్టు లేదు. అది సాగు మొక్క తెలియదు కానీ దాని ఫుల్ 2 మొక్కలు ఫుల్గా వచ్చింది. పక్కన రౌండ్ అప్ లేదు మళ్ళీ. లేదు మళ్ళీ. రౌండ్ అప్ లేదు. ఎక్కడన్నా ఒకటి వచ్చి అంతతోనే అది పక్క చెట్టుకి రావడానికి లేదు. అట్లా ఉంది. అయినా కాసింది కదా అది కూడా. అది కూడా 4 కాయలు పడ్డాయి. ఇది చూడు. అది ఈ చెట్టు చూడు. నీ వెనకాల చెట్టు ముందు చెట్టు చూడు ఎట్లా ఉన్నాయి. అదే బొబ్బర వచ్చినా కానీ కాపు తగ్గల చూడు. ఎన్ని కాయలండి చూడు. ఏనంతటి ప్రశ్న 10 అయితే 10 అవుతాయి. అవుతాయి. తేలిగ్గా 10 అవుతాయి. పోయిందని కొందగా నిజమే. బొబ్బరు వచ్చినా కానీ 10 గంటలు అవుతుంది. చూడు ఎన్ని కాయలండి. సైడ్లు బాగుంది పెట్టుకుంటే కదా. ఈయన చేనా ఆయన.